వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్లో కూటమి ప్రభుత్వం ట్రాప్ అవుతుందా? ప్రభుత్వంపై విమర్శలు, వ్యక్తిగత హననాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు ప్రతిపక్షం ఎజెండానా? వైసీపీ ఎత్తులతో కూటమి ఎటూ తేల్చుకోలేకపోతుందా? అటు సొంత పార్టీ ఎమ్మెల్యేలను, కీలక నేతలను కూటమి పార్టీల నేతలు ఇరకాటంలోకి నెట్టే పనిలో ఉన్నారా? ఇంతకీ వైసీపీ లీడర్లు సమిష్టిగా పోరాడుతున్నది ఎక్కడా? అసలు కూటమిలో కుంపట్లేంటి? లెట్స్ వాచ్. ప్రభుత్వంపై, ప్రభుత్వ విధానాలపై, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష వైసీపీ పార్టీ వ్యక్తిగత హననాలు, బాడీ షేమింగ్స్, రెచ్చగొట్టే వ్యాఖ్యలతోటి మైండ్ గేమ్ పాలిటిక్స్లో కూటమి ట్రాప్ అవుతుందంటూ సింహపురి పొలిటికల్ సర్కిల్ టాక్. జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 10 మంది ఎమ్మెల్యేలు, ఎంపీ వీరి బలం చాలదని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిపక్షం నుంచి అప్పు తెచ్చుకునే కీలక నేతలు డిఫెన్స్ ఆడుదామా, కవర్ డ్రైవ్ ఆడుదామా, హిట్టింగ్ మనకెందుకులే అనే మీమాంసలో ఉన్నారట అధికార కూటమి నేతలు. ఇక్కడ మరొక కీలక అంశం చర్చించుకోవాల్సిందే. బాధపడితే గాని తత్వం బోధపడలేదన్నట్లు అంతర్గత విభేదాలు, కుమ్ములాటలతో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు తీవ్రంగా శ్రమిస్తుందట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉప్పునిప్పులా ఉన్న మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు సమిష్టిగా ప్రజా పోరాటాలకు జంగ్సేరను ఊదుతున్నారట. అయితే అధికార కూటమి పార్టీల్లో కుమ్ములాటలు ప్రతిపక్ష పార్టీకి వరంలా తయారయ్యాయట. ప్రధాన తెలుగుదేశం పార్టీలో సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఇరకాటంలోకి నెట్టి తమాషా చూస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని స్వప్రయోజనాలు నెరవేరలేదని కొందరు నేతలు చికాకు పెడుతూ చిక్కుముడులు వేస్తుంటే, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుభవ రాహిత్యంతో రాజకీయ వైకుంఠపాలకి చిక్కుతున్నారట. ఇక ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా లబ్ధి పొందుతూనే ఆయన్ని బ్లేమ్ చేసే బ్లైండ్ గేమ్ ఆడుతున్నారట కొందరు. ఇక మంత్రి ఆనం ఇలాకాలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మం నాయుడు, గుంటూరు మురళీ కన్నబాబు సఖిత లోపాలను సమన్వయం చేసే నేత జిల్లాలోనే లేరట. అమరావతి రాజధాని నిర్మాణంలో బిజీగా గడుపుతున్నప్పటికీ నెల్లూరు రాజకీయ వ్యవహారాలను గతంలో లాగా కాకుండా స్వయంగా పర్యవేక్షించుకుంటున్న మంత్రి పొంగిరి నారాయణ కాందాన్లో కార్పొరేటివ్ స్ట్రక్చర్ ఉందని విమర్శ ఉన్నప్పటికీ పురిటిగడ్డ కోసం మంత్రి నారాయణ పడుతున్న తపనను సింహపురి ప్రజలు లైక్ చేస్తున్నారట. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పాత కొత్త తెలుగుదేశం లీడర్లు మూజువాని మెథడ్నే ఫాలో అవుతున్నారట. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సుళ్లూరుపేట నియోజకవర్గాల్లో చెదురుమదురు ఘటనలే తప్ప తీవ్ర తుఫానుగా పరిగణించే అంతర్గత కుమ్ములాటలు పెద్దగా లేవట. ఇక గ్లాస్ పార్టీ విషయానికొస్తే వర్గ విభేదాలతోటి క్యాడర్ ప్రశాంతంగా గాజు గ్లాసులో టీ తాగే పరిస్థితి లేదట. అజయ్ బాబు, సుజయ్ బాబు ఒకే ప్లాట్ఫామ్ పైకి ఎప్పుడొస్తారని క్యాడర్ కోటి ఆశలతోటి ఎదురు చూస్తుందట. ఇక కమలం పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వీరు కూటమి ప్రభుత్వాన్ని ప్రతిపక్ష వైసీపీ విమర్శించిన ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు ఉండవు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేరు మార్చిన ఉపాధి హామీ పథకంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించినా స్పందించలేదు సింహపురి కమలనాథులు. కూటమి ప్రభుత్వంలో భాగమన్న సంగతి మర్చిపోయారా అన్నట్లు ఉంటుంది నెల్లూరులోని కాషాయ సైనికుల పరిస్థితి. కూటమి పార్టీలోని అంతర్గత విభేదాలతోటి గ్రామ, వార్డు, ద్వితీయ శ్రేణి నేతలు అల్లాడిపోతున్నారట. పొరపాటున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటని మదన పడుతూనే పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారట. వైసీపీ పదే చెప్పే రప్ప డైలాగ్ వారి చెవుల్లో డమరకమే మోగుతుందట. నేతలందరూ సమన్వయ లోపాలను సరిదిద్దుకుని ఏకతాటిపైకి వచ్చి సమిష్టిగా నిలబడాలని 3 పార్టీల క్యాడర్ ముక్త కంఠంతో నినదిస్తుందట నెల్లూరులో. గిల్లి కజ్జాలు, ఆధిపత్య రాజకీయాలకు చమరగీతం పాడాలని క్షేత్రస్థాయి కార్యకర్తల కోరికట. బాధపడితే గానీ బోధపడదన్న సిద్ధాంతంలా తెలివి తెచ్చుకుని సమిష్టి పోరాటానికి దిగిన వైసీపీపై కుమ్ములాటలు, వెన్నుపోట్లు, సొంత ఎజెండాలకు పులిస్టాప్ పెట్టి కార్యకర్తల అభిష్టం మేరకు కార్యసాధకుల కూటమి పార్టీలు కార్యాచరణ రచిస్తాయా? రాజకీయ కురుక్షేత్రంలో కూటమి నేతలు అభిమన్యుల్లా, అర్జున్లా కాలమే సమాధానం చెప్పాలి.